పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించినటువంటి అనేక మంది వేరే పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలో ఈ నగేష్ మరియు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 50 నుండి 70 మంది దాకా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా గతంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ నుండి అనేక పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీ యొక్క విధానాలు నచ్చక కాంగ్రెస్ యొక్క 50 ఏళ్ల చరిత్రను చూసుకొని ఎన్నడున్న ఈ యొక్క బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలకు చేసింది ఏమి లేదు. ఇప్పటికైనా మేము భారతీయ జనతా పార్టీలో చేరి ప్రజలకు కానీ భారతీయ దేశానికి కానీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరి వారు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున భారతీయ జనతా పార్టీ పరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రేపు 30 తారీఖు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చెలమల్ల కృష్ణారెడ్డి గారు భారీగా అత్యధిక మెజార్టీ తోటి గెలవబోతున్నారు. ఎందుకంటే ప్రతి గల్లీలకు పోయినా కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో రోజు రోజుకు చేరుతూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రకంగా అయితే అభివృద్ధి ఫలాలు చేరుతాయో తెలంగాణలో కూడా అదే విధంగా ప్రజలకు ఈ యొక్క సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి గాని జరగాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే అవుతుంది అని ఒక దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీలు మరియు ఈ ఓసీ కులాలకు చెందినటువంటి పేద ప్రజలకు కూడా అందరికీ కూడా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన సాగిస్తున్నారు. దానికి ప్రజలందరూ కూడా ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఏదో రకంగా చేరుతున్నాయి. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ నేనిచ్చినా అంటాడు కానీ సెంట్రల్ కి వచ్చే నిధులే తప్ప ప్రతి స్కీమ్ లో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులే ఉన్నాయి తప్ప ఆయన సొంతంగా ఇచ్చిన నిధులు లేవు. ఆయన నిధులు ఏమైనా కనీసం ఉద్యోగ